The topic is cardiac drugs, the drugs which are used in the conditions related to the heart diseases. ఓకే, సో దాంట్లో ఏమొస్తే మనకు యాంటీ కోయాగ్యులెంట్స్, యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ ఉంటాయి, ఏఎస్ ఇన్హిబిటర్స్, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్, యాంజియోటెన్సిన్ 2 receptor blockers, యాంజియోటెన్సిన్ 2 receptor neprilysin inhibitors, beta blockers, calcium channel blockers, cholesterol lowering medications, digitalis preparations, diuretics and vasodilators. ఇవన్నీ కూడా the drugs which come under the group of cardiac medicines. So మనము will see in detail about each type of the drugs. First one, anticoagulants, also known as blood thinners, helps to prevent harmful clots in blood vessels. వీటి ఇంకో పేరు ఏమంటాం మనము బ్లడ్ థిన్నర్స్ అంటాం. అంటే రక్తనాళాల్లో కోయాగులేషన్ కాకుండా, గడ్డ కట్టకుండా, ఎప్పుడు పల్చగా వాటర్ లాగా లిక్విడ్ స్టేట్లో ఉంచేటువంటి మెడిసిన్స్ ఇది ప్రివెంట్ హార్మ్ఫుల్ క్లాట్స్, గడ్డ ఏవి లేకుండా చూసుకుంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ హెపారిన్, వార్ఫారిన్. నెక్స్ట్ వన్, యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్. These prevent blood clotting in the patients who have heart attack, unstable angina, ischemia. ఏ పేషెంట్లకు అయితే అన్స్టేబుల్ అంజైనా ఉంటుందో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్స్టేబుల్ అంజైనా? అంజైనా అంటే యాక్చువల్లీ అర్థం ఎందుకు ఏంది? ఇట్ ఈస్ ద చెస్ట్ పెయిన్ చెస్ట్ అన్నమాట అంజైనా అంటే. దీంట్లో వీ హ్యావ్ స్టేబుల్ అంజైనా, అన్స్టేబుల్ అంజైనా. స్టేబుల్ అంజైనా అంటే ఏంది? ద పెయిన్ ఇన్ చెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ వెన్ ద పేషెంట్ హ్యాస్ సమ్ ఫిజికల్ ఎగ్జర్షన్, శారీరకంగా శ్రమ చేస్తే మాత్రమే ఒకవేళ పెయిన్ వస్తే వాడిని ఏమంటాం? స్టేబుల్ అంజైనా అంటాం. అలా కాకుండా ఈవెన్ దో పేషెంట్ ఈజ్ నాట్ వర్కింగ్, వాడు ఏం పని చేయట్లేదు, ఈజ్ అట్ రెస్ట్, ఆ టైంలో కూడా ఛాతీలో పెయిన్ వస్తే ఏమంటాం మనము? అన్స్టేబుల్ అంజైనా. అటువంటి వారిలో హార్ట్ అటాక్లో, ఇస్కీమియా అంటే బ్లడ్ బ్లాక్ కావడం, బ్లడ్ ఆర్టరీస్, ఈ కండిషన్స్లో పేషెంట్స్కి బ్లడ్ క్లాట్ కాకుండా మనము ప్రివెంట్ చేయడానికి వాడే మందులు ఏమంటాము? యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ క్లోపాటోగ్రిల్ లేదా ఆస్పిరిన్. నౌ ఏస్ ఇన్హిబిటర్స్, ఫుల్ ఫామ్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. Expands blood vessels and decreases resistance by decreasing the levels of angiotensin to improve symptoms of blood pressure and heart failure. ఏం చేస్తాయి? రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది? బీపీ అనేది తగ్గుతుంది, బీపీ ఎక్కువ కావడం అనేది తగ్గిపోతుంది. తద్వారా హార్ట్ ఫెయిల్యూర్ కాకుండా కూడా మనకి ఇది కాపాడడం జరుగుతుంది. ఇది ఏస్ ఇన్హిబిటర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఎనాలప్రిల్, Captopril. Now fourth one, angiotensin 2 receptor blockers. అంటే ఏం చేస్తుంది? స్టాప్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ యాంజియోటెన్సిన్ ఆన్ ది హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్ అండ్ ట్రీట్ హైపర్ టెన్షన్. రక్తనాళాలపైన, గుండె పైన యాంజియోటెన్సిన్ ఎఫెక్ట్ని ఆపేస్తుంది, తద్వారా బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ లొసార్టిన్, టెల్మిసార్టిన్, ఇటువంటివి. ప్రజెంట్లీ ఎక్కువ వాడేది ఇదే అన్నమాట, టెల్మిసార్టిన్. నెక్స్ట్ వన్ ఏంది? యాంజియోటెన్సిన్ రిసెప్టార్ నెప్రిలిసిన్ ఇన్హిబిటర్స్. ఏం చేసేవి? ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్హిబిట్ అంటే తక్కువ చేయడం, లిమిట్ ద ఎఫెక్ట్ ఆఫ్ నెప్రిలిసిన్. తద్వారా ఏమవుతుంది? ఇంప్రూవ్స్ ద ఆర్టరీ ఓపెనింగ్. ఆర్టరీస్ అనేవి ఫుల్ కంప్లీట్లీ ఓపెనింగ్, డైలేట్ కావడానికి ఉపయోగపడతాయి. అండ్ ట్రీట్, ఇంకేం ట్రీట్ చేస్తే మనము? బీపీని, హైపర్ టెన్షన్ని అండ్ ఆల్సో హార్ట్ ఫెయిల్యూర్ని. ఎగ్జాంపుల్ ఏంది? సెకోబిట్రిల్ లేదా వాల్సర్డన్. నెక్స్ట్ రకం బీటా బ్లాకర్స్. ఏం చేస్తాయి? దే డిక్రీస్ ద హార్ట్ రేట్ అండ్ కార్డియాక్ అవుట్పుట్ అండ్ ట్రీట్ హైపర్ టెన్షన్. జనరల్లీ ఇన్ కేస్ ఆఫ్ టెకికార్డియా అంటే ఇంక్రీజ్ ఇన్ ద heart rate
లేకపోతే కార్డియాక్ అవుట్పుట్ ఎక్కువైనప్పుడు మనము తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తాం. వాటిని ఏమంటే మనము బీటా బ్లాకర్స్ అంటాం. ఎగ్జాంపుల్ అటెన్లాల్ లేదా మెటప్రొలాల్ అనమాట. నెక్స్ట్ వన్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్. ఏం చేస్తుంది ఇది అంటే, సాధారణంగా హార్ట్కి మజిల్ యొక్క స్ట్రెంత్ కొరకు కావాల్సినటువంటి మినరల్ ఏది? కాల్షియం. కాల్షియం సప్లై బాగుంటేనే గుండె యొక్క కండరం యొక్క సంకోచ శక్తి బలంగా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే హార్ట్ ఆ కాల్షియంని తీసుకోకుండా ఆపేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, హార్ట్ బలంగా కొట్టలేదు అనమాట. డిక్రీజ్ ది హార్ట్ పంపింగ్ స్ట్రెంత్. హార్ట్ పంప్ చేసేటువంటి స్ట్రెంత్ని తగ్గించేస్తే ఏమవుతుంది, రక్తనాళాలు రిలాక్స్ అయిపోతాయి, బీపీ కూడా ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఇది కాల్షియం ఛానల్ బ్లాకర్స్. ఎగ్జాంపుల్ అమ్లోడెపిన్, డిల్టియాజమ్. నెక్స్ట్ రకమైనది కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడికేషన్స్. కొలెస్ట్రాల్ని, కొవ్వుని తగ్గించేటువంటి మందులు అనమాట బ్లడ్లో. లేకపోతే డిక్రీజ్ ద బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఎగ్జాంపుల్ అటోరిస్టాటిన్ లేదా లోవాస్టాటిన్ అన్నమాట. నెక్స్ట్ వన్ డిజిటాలిస్ ప్రిపరేషన్స్. ఏం చేస్తాయి? దే ఇంక్రీజ్ ద ఫోర్స్ ఆఫ్ ది హార్ట్ కాంట్రాక్షన్స్, యూస్ఫుల్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. సో ఇన్ కేస్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఏమవుతుంది, హార్ట్ మజిల్స్ వీక్ అయిపోతాయి. ఇంకొకటి అరిథీమియా అంటాం. అరిథీమియా అంటే ద హార్ట్ ఈజ్ నాట్ ఇన్ రిథమ్. అది ఒక పద్ధతిలో, ఒక క్రమంగా అది కొట్టుకోవడం లేదు. ఆ కండిషన్ మనం చేస్తాము, హార్ట్ యొక్క కాంట్రాక్షన్స్ యొక్క పవర్ని పెంచుతాం. we're going to increase the force of heart contractions and we're going to tackle the situation. Example digoxin లేదా లెనాక్సిన్. నెక్స్ట్ రకం డైయూరిటిక్స్. అంటే ఏంటి? ఇది డైయూరిటిక్స్. శరీరంలోని వాటర్ని, ఎక్సెసివ్ వాటర్ని బయటికి మూత్రం రూపంలో పంపించేటువంటి మెడిసిన్స్ అన్నమాట. దే రిమూవ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ది బాడీ యూజ్ టు రెడ్యూస్ ఎడిమా. సో వెన్ దర్ ఇస్ ఎడిమా, వాపు ఉంటే కనుక వాటిని బయటికి తీయడానికి వి యూజ్ దిస్ మెడిసిన్. ఎగ్జాంపుల్ ఫ్రిసిమైడ్ లేదా హైడ్రోక్లోరోథియాజైడ్. నెక్స్ట్ వన్ రకం వాసో డైలిటర్స్. రక్తనాళాల యొక్క వ్యాకోచం చేసేది అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు రిలాక్స్ ద బ్లడ్ వెజల్స్ అండ్ ఇంక్రీజ్ ద బ్లడ్ సప్లై ఆక్సిజన్ టు ది హార్ట్, యూస్ఫుల్ ఇన్ చెస్ట్ పెయిన్. ముఖ్యంగా ఇన్ కేస్ ఆఫ్ అంజైనా, చెస్ట్ పెయిన్ అప్పుడు హార్ట్కి O2 సప్లై పెంచాలంటే ఏం చేయాలి, దానికి బ్లడ్ సప్లై పెంచాలి. బ్లడ్ సప్లై పెంచాలి మనం ఏం చేస్తాము, ఆ హార్ట్కి అందించేటువంటి రక్తనాళాలను వెడల్పు చేస్తున్నాం. కొంచెం డైలేట్ దమ్ చేస్తే తద్వారా బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది, ఆక్సిజన్ సప్లై ఎక్కువ అవుతుంది అనమాట. వాటిని ఏమంటే మనం వాసో డైలిటర్స్. ఎగ్జాంపుల్ ఐసోసార్బిట్ నైట్రేట్ లేదా మినాక్సిడిల్. Okay, these are all the medicines used in the heart conditions.